అలంకరించిన మీ అందరికీ నమస్కారాలు. మోహన్ మెలడీస్ని ఆస్వాదించడానికి వచ్చిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. మోహన్ మెలడీస్ అనే ఈ సంస్థ శ్రీ కలగా కృష్ణమోహన్ స్థాపించి నిర్వహిస్తున్నారు. ఒకనాటి పాలగుమి విశ్వనాథం గారు, ఆ తర్వాత మహాభాష్యం చిత్తరంజన్ గారు, ఇలాగ ఎంతోమంది ఆశీస్సులు కృష్ణమోహన్ ట్యూన్స్ వెనుక నిక్షిప్తమై ఉన్నాయని అనిపిస్తుంది అన్నమాట. ఎవరో రాసిపెట్టిన పాటలే కాదు, తన కళానికి కూడా పదును పెట్టి పాటల కానుకలు అందిస్తూనే ఉన్నాడు కృష్ణమోహన్. తను అసలు ఒక లలబీ కింగ్ అనొచ్చు. జోలపాట అతని బ్రాండ్. సంగీతం 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 తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను సరిగమలుగా మలచి బాణీలు అల్లుతాడు. అతను ఏ సినిమా పాటలే అంత రిచ్గా ఉండాలా? లలిత గీతం 1-2 వాయిద్యాలతోనే సరిపెట్టుకొని లేదో బీదగా బాధగా ఉండాలా? ఎందుకు అలా ఉండాలి? ఏ లలిత గీతాన్ని మకుటం లేని మహారాణిలా మనం చేయలేమా? ఇదండి అతని ఆకాంక్ష, అతని పట్టుదల. అందుకనే ఇక్కడ ఈ హైదరాబాద్ అదిగో అలాంటి గొప్ప మంచి గాయకులతో పాడించి ట్రాక్ మాత్రం తయారు చేసుకుని మద్రాసు వెళ్ళి అక్కడ నైపుణ్యం గల వాద్య కళాకారులతో మిక్సింగ్ చేసి ఏదో ఒక క్యాడ్బరీ చాక్లెట్ అంత మధురంగా అన్నమాట లలిత గీతాలను పరిమళాలను వెదజల్లేలాగా రూపొందించే అపురూప కళాకారుడు ఈ కృష్ణమోహన్. లలిత సంగీతం మీద ఇతనికి గల ప్రేమని నిబద్ధతని చూసిన బాలు గారు, అంటే అదే మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, తన అసిస్టెంట్లతో చెప్తాడట, అతను ఏమిస్తే అది తీసుకోండి కానీ ఎప్పుడు కూడా రొక్కించి ఇంత కావాలి అంత కావాలి అని అడగద్దు అని. ఎందుకంటే కృష్ణమోహన్లో ఉన్నటువంటి ఆ నిబద్ధత అది చూస్తే ఎవరికైనా అనిపిస్తుందట. మీరు చూస్తున్నారుగా, రవీంద్ర భారతి లాంటి ఒక పెద్ద ఆడిటోరియంలో ఆ వేదిక మీద ఎంత బాగా ఏర్పాటు చేసుకుంటాడో. ఇక్కడ కూడా మన ప్రణామ్ లాంటి ఈ చోట ఈ చిన్న కళావేదిక మీద కూడా అదే నిబద్ధతతో తన ప్రోగ్రాం మంచి మంచి ఆర్టిస్టులతో మంచి ఆర్కెస్ట్రాతో ఎలా చేస్తున్నాడో చూడండి. అక్కడెంత రిచ్గా ప్రోగ్రాం చేస్తాడో ఇక్కడ అలాగే ఉండాలని అతని ప్రయత్నం అన్నమాట. తను రేడియోలో ఒక గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేశాడు. ఆ రోజుల్లో 5-6 టీచర్స్ అటు అది ఢిల్లీ పంపించి ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క ఫీచర్ అక్కడ ఆల్ ఓవర్ ఇండియా నుండి ఎంట్రీస్ వస్తాయన్నమాట, అన్ని స్టేషన్స్ నుంచేను. అందులో అతను ఫస్ట్ ప్రైజులు ఒక 5-6 ఫస్ట్ ప్రైజులు అతనికి వచ్చాయి. అతనికి అంత గొప్ప కళాకారుడు. ఇలా నేను చెప్తుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అతని గురించి చెప్పేవి. ఇక పాట ప్రారంభించమని అతన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను.